వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో రేపు జరగబోయే FA1 10వ తరగతి ఎగ్జామ్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ప్రత్యక్ష దైవాల నుండి నీక వగచి వగచి అనే పద్యం 9వ పద్యం. ఈ పద్యాన్ని ఇచ్చి దీనిపైన 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి పద్యం. దీనికి సంబంధించిన భావాన్ని చదువుకోండి, ఈ పద్యాన్ని అవగాహన చేసుకోండి. తర్వాత ఏ నిమ్మేయి నుత్తమం విజ్ఞానోన్నతి మొదటి పద్యం. ఈ పద్యం కూడా అతి ముఖ్యమైనటువంటి పద్యం. ఈ పద్యం ఇచ్చి దీనిపై 4 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ 2 పద్యాల్లో ఏదో ఒక పద్యాన్ని రేపు ఇవ్వబోయే FA1 ఎగ్జామ్స్లో మనం ఖచ్చితంగా చూడొచ్చు. అదేవిధంగా ఈ పాఠ్యాంశంలో ప్రశ్న జవాబులు చూస్తే కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి. ఇది కానీ ఈ పాఠం ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని వివరించండి. ఈ 2 ప్రశ్నల్లో ఖచ్చితంగా ఒక ప్రశ్న 8 మార్కులు రాబోతుంది. ఈ 2 ఇచ్చి దీనిలో ఏదైనా ఒక దాన్ని రాయమనటానికి అవకాశం ఉంది. అదేవిధంగా బతుకుగంప ఈ పాఠ్యాంశంలో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానిపైన 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. దానికి పారాను చూసి ప్రశ్న జవాబులు రాయాల్సి ఉంటుంది. ఈ పారాగ్రాఫ్ కానీ లేదా ప్రత్యక్ష దైవాల్లో పద్యం కానీ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2 పాఠ్యాంశంలోని వ్యాకరణ అంశాలు ఖచ్చితంగా వస్తాయి. అతి ముఖ్యంగా 2 మార్కుల ప్రశ్న. 2 మార్కుల ప్రశ్నలో కవి పరిచయం, ప్రత్యక్ష దైవాలు కవి పరిచయాన్ని రాయండి అని లేదా ఎర్రన కవి పరిచయాన్ని రాయండి అని ఖచ్చితంగా 2 మార్కుల ప్రశ్న వస్తుంది. అదేవిధంగా 2 మార్కుల ప్రశ్న బాలకాండలో బాలకాండం నుంచి పాత్ర స్వభావం, బాలకాండలో ఉన్నటువంటి పాత్ర స్వభావము, రాముడు పాత్ర స్వభావం, సీత, విశ్వామిత్రుడు, ఈ 3 పాత్ర స్వభావాల నుంచి ఒక స్వభావం ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. అయోధ్యకాండలో విశ్వామిత్రుడు, శ్రీరాముడు, అదేవిధంగా దశరథుడు, ఈ 3 విశ్వామిత్రుడు, శ్రీరాముడు, దశరథుడు, ఈ 3 పాత్రల నుంచి ఒక పాత్ర స్వభావాన్ని అడగడం జరుగుతుంది. వ్యాకరణాంశాల్లో 2 పాఠ్యాంశాల వ్యాకరణాంశాలు చదువుకోవాలి. ప్రత్యక్ష దైవాలు అలాగే బ్రతుకు గంప, ఈ 2 పాఠ్యాంశాల వ్యాకరణాలు చదువుకుంటే పూర్తి మార్కులు వస్తాయి. థ్యాంక్ యూ.